నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఐపీఎల్లో అవకాశం కోసం ఎదురు చూస్తూనే తెలంగాణ టీ20 లీగ్ లో తన బ్యాట్ తో సంచలనం సృష్టిస్తున్న వరంగల్ వారియర్స్ కెప్టెన్ పేరాల అమన్ రావు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మెదక్ ఫాల్కన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కేవలం 32 బంతుల్లోనే శతకం బాదిన అమన్ చివరకు 48 బంతుల్లో 142 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇది తెలంగాణ రాష్ట్ర స్థాయి టీ20 లీగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది. అయితే ఈ ఘనత సాధించిన తర్వాత కూడా తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని అమన్ చెప్పడం విశేషం. తన లెక్కల ప్రకారం సెంచరీ 29 బంతుల్లోనే పూర్తి కావాల్సిందని, 3 బంతులు ఎక్కువ తీసుకోవడం తనను నిరాశకు గురి చేసిందని వెల్లడించాడు. ఇక ముందు అలాంటి అవకాశం వస్తే మరింత వేగంగా ఆడి తన లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు తరఫున తిలక్ వర్మ కూడా సెంచరీ చేయడంతో వరంగల్ వారియర్స్ ఓటమి పాలైన అభిమానులంతా అమన్ ఆడిన విధానాన్నే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. దూకుడుగా ఆడటమే తన సహజ శైలని, తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురు దాడి చేయడం తనకు అలవాటని అమన్ తెలిపాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఇదే విధంగా బ్యాటింగ్ చేస్తున్నానని, హైదరాబాద్ తరఫున దేశవాళీ క్రికెట్ లో కూడా వేగంగా పరుగులు సాధించానని, ఇప్పుడు తెలంగాణ టీ20 లీగ్ లో అదే ఆట తీరును కొనసాగిస్తున్నానని చెప్పాడు. మ్యాచ్ ఓడిపోయినా ప్రేక్షకులు చివరి వరకు ఆసక్తిగా మ్యాచ్ ను ఆస్వాదించడం తనకు ఆనందం కలిగించిందని, ఈ ఒక్క మ్యాచ్ తోనే లీగ్ కు మంచి ఊపు వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆరంభంలోనే విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరఫున బెంగాల్ పై అద్భుత డబుల్ సెంచరీ సాధించిన ఇన్నింగ్స్ తన కెరీర్ లో ప్రత్యేకమైందని అమన్ గుర్తు చేసుకున్నాడు. 186 పరుగుల వద్ద ఉన్న సమయంలో చివరి 3 బంతుల్లో వరుసగా సిక్సర్, 2 పరుగులు, మరో సిక్సర్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేయడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణమని చెప్పాడు. కెరీర్ ప్రారంభ దశలోనే అలాంటి భారీ ఇన్నింగ్స్ రావడం తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో ఉన్నానని వెల్లడించాడు. 2026 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చోటు దక్కడం కూడా తనకు ఎంతో విలువైన అనుభవమని, మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా ఎలాంటి నిరాశ లేదని స్పష్టం చేశాడు. తన ప్రతిభను గుర్తించే రాజస్థాన్ రాయల్స్ తనను జట్టులోకి తీసుకుందని, టీం కాంబినేషన్ కారణంగానే ప్లేయింగ్ 11 లో అవకాశం రాలేదని, హెడ్ కోచ్ కుమార సంగక్కర్ కూడా నిరాశ చెందవద్దని, భవిష్యత్తులో ఇదే జట్టుతో కొనసాగిస్తూ అవకాశం కల్పిస్తామని తనకు ధైర్యం చెప్పారని వెల్లడించాడు. ఇదంతా తన ప్రయాణానికి ఆరంభమేనని, సరైన అవకాశం వస్తే ఐపీఎల్లో కూడా తన సత్తా ఏంటో నిరూపిస్తాననే నమ్మకం తనకు ఉందన్నాడు. తెలంగాణ టీ20 లీగ్ కొత్త ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడే వేదిక అని, ఐపీఎల్ ప్రతిభాన్వేషకుల దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి లీగ్లు కీలకమని పేర్కొన్నాడు. రాష్ట్రంలోని యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రపంచానికి చూపించాలని సూచించాడు. తమ జట్టు రెండో మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిందని, జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పాటు యాజమాన్యం కూడా అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపాడు. తొలి సీజన్లోనే వరంగల్ వారియర్స్ ను ఛాంపియన్ గా నిలపాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. వ్యక్తిగత రికార్డులు ఎంత ముఖ్యమైన, జట్టు విజయమే తనకు అత్యంత ప్రాధాన్యమని, ప్రతి మ్యాచ్ లో జట్టు కోసం పోరాడటమే తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పిన అమన్ రావు, తెలంగాణ క్రికెట్ కు ఈ లీగ్ కొత్త గుర్తింపును తీసుకొస్తుందని, ఇక్కడి నుంచి మరెందరో ప్రతిభావంతులు భారత జట్టుకు ఆడే స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా వరంగల్ వారియర్స్ కు టైటిల్ అందించడంపైనే ఉందని, ఆడే సమయంలో దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్లోనూ అవకాశాలు వచ్చినప్పుడల్లా వాటిని పూర్తిగా వినియోగించుకొని భారత జట్టు తలుపు తట్టే స్థాయికి చేరుకోవడమే తన అంతిమ లక్ష్యమని అమన్ రావు స్పష్టం చేశాడు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.